హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. రీసెంట్గా షేలానగర్ ఎస్టీబీఎల్ వాళ్ళు కొత్తగా ఒక స్క్రీన్ ఓపెన్ చేశారు. వీడియో చేయమని చాలామంది రికమెండ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి చిన్న అనౌన్స్మెంట్. చిన్న స్క్రీన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియో మీకోసం అస్సలు కాదు. యాక్చువల్లీ సినిమా అంటే పెద్ద స్క్రీన్స్లోనే చూడాలి, పెద్ద థియేటర్స్లోనే చూడాలి, అప్పుడే సినిమా కిక్ వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటే, సౌండ్ సిస్టమ్ సీటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు, థియేటర్ సైజ్తో సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియో సెకండ్ కేటగిరీ కోసం. అండ్ నేను ఈ వీడియోలో నాకు ఈ థియేటర్లో ఏం బాగా నచ్చాయి, అసలు ఈ థియేటర్ని ప్రిఫర్ చేయొచ్చా లేదా అనే దాని మీద వీడియోలో చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్రీవియస్ మా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రాలో వన్ అండ్ ఓన్లీగా రన్ అవుతున్న ఎస్టీబీఎల్ అవుట్డోర్ స్క్రీన్ ఇప్పుడు పర్మనెంట్గా క్లోజ్ చేసేసారు. ఎస్టీబీఎల్ థియేటర్ బాగా ఫేమస్ అయింది అవుట్డోర్ స్క్రీన్ వల్ల. ఇప్పుడు ఇది క్లోజ్ చేయడం అనేది కొంచెం బాధగానే అనిపించింది. అవుట్డోర్ థియేటర్ క్లోజ్ చేసి ఒక కొత్త థియేటర్ ఓపెన్ చేశారు. ప్రజెంట్ ఈ థియేటర్కి టోటల్గా 4 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో 2 స్క్రీన్స్ పెద్దవి, 2 స్క్రీన్స్ చిన్నవి. పర్సనల్గా నాకైతే స్క్రీన్ 4 అంటే చాలా ఇష్టం. ఆ సౌండ్, ఆ ప్రొజెక్షన్, యాంబియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఛానల్ పెట్టిన కొత్తలో వితౌట్ వాయిస్ ఓవర్ ఈ స్క్రీన్స్ మీద వీడియోస్ చేశా. ఐకార్డ్స్లో లింక్స్ పెడతా, ఒకసారి చూసేయండి. ఈ థియేటర్ కన్స్ట్రక్షన్ అనేది అన్ని థియేటర్స్లో కాకుండా వీళ్ళు డిఫరెంట్గా కంటైనర్స్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. యాజ్ యూజువల్ ఈ స్క్రీన్ 1 కూడా ఒక కంటైనర్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ స్క్రీన్ యొక్క టికెట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి బుక్ మై షో. బుక్ మై షోలో విఐపి స్క్రీన్ చూపిస్తుంది, ఒకసారి చూసుకోండి. థియేటర్ అంబియన్స్ వచ్చేసి ఇట్స్ క్వైట్ డీసెంట్ అని చెప్పచ్చు. చిన్నదైనా సీలింగ్ అండ్ సైడ్ వాల్స్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. బ్లాక్, రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో థియేటర్ని డిజైన్ చేశారు. సీటింగ్ కంఫర్ట్ వాజ్ సింప్లీ సూపర్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఫ్రంట్ అండ్ బ్యాక్ పొజిషన్ సీటింగ్స్కి లెగ్ స్పేస్ అది ఫ్రీగా ఉంటుందని. ఈ ఎస్టీబీఎల్లో అలా కాదు. అన్ని స్క్రీన్స్లో లెగ్ స్పేస్ ఎంత ఫ్రీగా ఉంటుందో ఈ స్క్రీన్కి కూడా లెగ్ స్పేస్ అంతే ఫ్రీగా ఉంది. కుషనింగ్ వాజ్ టూ గుడ్. థియేటర్ అంతా స్టెప్ బై స్టెప్ సీట్స్ వేశారు. స్క్రీన్ చిన్నదున్నా స్క్రీన్ కొంచెం పైకి ఉండడం వల్ల హెడ్ డిస్టర్బెన్సెస్ అనిపించలేదు. ఇంక ఈ థియేటర్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 81 సీటింగ్స్. పైనుంచి కింద వరకు ఒకే టైప్ సీటింగ్స్ ఉన్నాయి. థియేటర్ అంబియన్స్, లుక్, సీటింగ్ కంఫర్ట్ అనేది సెకండరీ అయినా మ్యాక్సిమం అందరూ ఫస్ట్ అడిగేది సౌండ్ కోసం. మార్క్ మై వర్డ్స్, సౌండ్కి మీకు షేక్ అవ్వకపోతే అప్పుడు అడగండి. అంటే సౌండ్ నిజంగానే అత్తరిల్లిపోయింది గురు. థియేటర్లో కూర్చున్నాక సరిపోదా శనివారం ట్రైలర్ వేశారు. అసలే ఈ సినిమాకి జేతి విజయ్ గారు బీజిఎం విరక్కొట్టారంటే ఇలాంటి సౌండ్లో ఆ ట్రైలర్ చూశాక ఎక్స్పీరియన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. థియేటర్కి టోటల్గా 10 సరౌండ్ స్పీకర్స్ అండ్ 2 సబ్వూఫర్స్ ఉన్నాయి. సరౌండ్ స్పీకర్స్ కంపెనీ వచ్చేసి ఎమినెన్స్ అయితే సబ్వూఫర్స్ కంపెనీ వచ్చేసి JBL. స్క్రీన్ బ్యాక్ సైడ్ హై ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ 3, మిడ్ స్పీకర్స్ 3, లో ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ 3 ఉన్నాయి. థియేటర్లో స్పీకర్స్ మోత మోగిపోయిందంతే. బేస్కి సీట్స్ కాదు, థియేటర్ షేక్ అయింది. మీరు కనుక థియేటర్తో సంబంధం లేకుండా బేస్ లవర్ అయితే మాత్రం ఈ స్క్రీన్ ఒక్కసారి ప్రిఫర్ చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లేజర్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళు యూజ్ చేస్తుంది క్రిస్టీ CP2308 ప్రొజెక్టర్. ఇది ఒక నార్మల్ 2K ప్రొజెక్టర్. లేజర్ అని మళ్ళీ నార్మల్ అంటున్నాం ఏంటి అని అనుకోకండి. లేజర్ ప్రొజెక్టర్స్లో 2 టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి. RGB లేజర్ అండ్ ఫాస్ఫర్ లేజర్ ప్రొజెక్టర్. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ అని 3 టైప్స్ ఆఫ్ లేజర్ డయోడ్స్ అనేవి ప్రొజెక్టర్లో ఉంటాయి. ఫాస్ఫర్ అంటే ఓన్లీ 1 డయోడ్ ఉంటుంది, అది బ్లూ డయోడ్ మాత్రమే ప్రొజెక్టర్లో ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక నార్మల్ 2K ప్రొజెక్టర్ని జెనాన్ ల్యాంప్ నుంచి లేజర్గా చేంజ్ చేశారు. జెనాన్ ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్ నుంచి లేజర్ ప్రొజెక్టర్గా చేంజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అలా చాలా థియేటర్స్ 4K జెనాన్ ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్ నుంచి లేజర్గా చేంజ్ చేసి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఆ థియేటర్స్ నేమ్స్ చెప్పరు కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ థియేటర్కి కూడా అంతే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ ప్రొజెక్టర్ 9000 లూమెన్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ వీళ్ళు యూజ్ చేస్తుంది సిల్వర్ స్క్రీన్. పర్టికులర్గా ఈ థియేటర్కి కాంపాక్ట్ సైజులో ఉంది. అదండి విషయం. నా వరకు మాస్ థియేటర్స్ నచ్చని వాళ్ళకి, సింపుల్గా హ్యాపీగా కామ్గా సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ థియేటర్ మీకైతే కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇట్స్ అప్ టు యూ. నా వరకు సౌండ్, సీటింగ్, యాంబియన్స్ బాగుంటే సైజ్తో సంబంధం లేదు. నాకు లైట్ ఆపేస్తే స్క్రీన్ మీద పడిన బొమ్మ తప్ప నాకు ఇంకేం కనబడదు.
సో ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మాకు మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.